అవతార్ మెహర్ బాబా की जय। మనం 1925వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం చదువుకుంటున్నాం। గత వారం జరిగినటువంటి విశేషాలు కొంచెం చెప్పుకుని ఈ వారంలో ప్రవేశిద్దాం। బాబా అహ్మద్నగర్ తిరిగి వచ్చిన దగ్గర నుండి మెహరాబాద్లో తన కార్యక్రమాల్ని ముమ్మరంగా సాగించడం ప్రారంభించారు। అనేక దర్శన కార్యక్రమాలు కూడా జరగడం ప్రారంభించాయి। అందరూ కూడా మతానికి కులానికి అతీతంగా బాబాని దర్శించుకోవడానికి మెహరాబాద్ రావడం మొదలుపెట్టారు। పురుష మండలి వారంతా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలంగా భావించుకున్నటువంటి బాబాను దర్శించుకుంటూ మెహరాబాద్ రావడం ప్రారంభించారు। అందరూ కూడా వచ్చేసి బాబాతో కలిశారు। ఆరంగంలో పిల్లలందరూ కూడా బాబా లేకపోవడం వలన వాళ్ళు చాలా నిరాశపడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బాబా రావడంతో వాళ్ళల్లో ఉత్సాహంతో బాబాను దర్శించుకోవడానికి, బాబా దర్శించుకోవడమే కాకుండా బాబా వాళ్ళ కోసం దాచిపెట్టేటటువంటి మిఠాయిల కోసం కూడా వాళ్ళు చాలా సంబరపడి బాబాను దర్శించుకోవడం మొదలుపెట్టారు। బాబా పిల్లలతో మాట్లాడుతూ మీరు రేపు రండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మేము గొర్రెలు కాచుకోవాలి, మా తల్లిదండ్రులు లేకపోతే ఊరుకోరు అని చెప్పి బాబాతో చెప్పారు। చెప్పినప్పుడు సరే మీ తల్లిదండ్రులతో చెప్పండి నేను పిలిచానని, వాళ్ళు ఒప్పుకుంటే కనుక మీరందరూ కూడా నా దగ్గరికి రండి రేపు మధ్యాహ్నం అంటారు బాబా। వాళ్ళు మర్నాడు ఒక 30 మంది పిల్లలు ఆరంగం గ్రామం నుండి బాబాని దర్శించుకున్నారు। వాళ్ళందరికీ బాబా స్నానాలు చేయించి కొత్త వస్త్రాలు ధరింపజేసి వాళ్ళకి మిఠాయిలు పంచిపెట్టారు। ఇది తెలిసాక ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఇంకా పిల్లలు స్త్రీలు పురుషులు అందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి మాకు కూడా కొత్త వస్త్రాలు ఇమ్మని చెప్పి బాబాని ప్రార్థించారు। సరే కొంతసేపు ఓర్మి పట్టండి, మీకు కూడా అందరికీ కూడా నేను అందజేస్తాను అని చెప్పి కొద్ది కాలంలోనే బాబా అందరికీ కూడా వాళ్ళందరికీ మంచి బట్టలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా భోజనం కూడా ఇచ్చి పెట్టారు। ఈ పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరగడంతో బాబా అక్కడ ఒక స్కూలు ప్రారంభించాలని తలచారు। ఇది 1925వ సంవత్సరం, ముఖ్యమైనటువంటి సంవత్సరం। బాబా విశ్వ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభించినటువంటి సంవత్సరం, అదే మౌనం। బాబా మౌనం ప్రారంభించడానికి ముందు ఉండేటటువంటి సంగతులన్నీ కూడా మనం చాలా ఆసక్తిగా వింటున్నాం, చాలా ఆసక్తిగా చదువుకుంటున్నాం కూడా। ఈ 1925వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల గురించి ఫిబ్రవరిలో జరిగినటువంటి విశేషం ఏమిటి అంటే బాబా మెహరాని దౌలత్మాయి నాజాని బాబా సాకోరి పంపించారు। ఉపాసనీ మహారాజ్ దగ్గర కొన్నాళ్ళు ఉండి రమ్మని చెప్పి పంపించారు। వాళ్ళందరూ కూడా ఉపాసనీ దగ్గరికి వెళ్ళారు। ఉపాసనీ మహారాజ్ మెహరాన్ చూడగానే ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు అని అడిగారు। నేను మెహర్ బాబా దగ్గర ఉంటున్నాను అనగానే ఊరుకున్నారు। వాళ్ళందరూ కూడా కొన్నాళ్ల తర్వాత అక్కడ ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉండేటటువంటి దుర్గాబాయి అనే శిష్యురాలు ఈ మెహరా మీద ఆసక్తితోటి, ఆవిడ మీద ప్రేమతోటి ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఇక్కడ ఉపాసనీ మహారాజ్ యొక్క సేవ చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు ఇక్కడ అని చెప్పి ఆవిడ్ని ఒత్తిడి చేయడం ప్రారంభించింది। ఈలోపు బాబా ఆమెకు ఉత్తరం రాసి మాసాజీ ద్వారా పంపించారు। ఆ ఉత్తరంలో ఏమనుంది అంటే నువ్వు సాకోరీలో ఉండడం నీకు ఇష్టమైతే ఉండిపోవచ్చు, కానీ మెహరాబాద్ వస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పారు। తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి ఉపాసనీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి మేము ఇంకా మెహరాబాద్ వెళ్తాము అని చెప్పి ఆయన అనుమతి కోరారు। కోరినప్పుడు ఆయన మొదట్లో మాత్రం చాలా కోపంగా మాట్లాడారు। ఆ తర్వాత
నెమ్మదిగా వాళ్ళ ముగ్గురిని కూడా లోపలికి పిలిచి, మీరు మెర్వాన్ దగ్గరికి వెళ్ళండి, ఆయన సేవలో తరించండి. మెర్వాన్ నేను వేరు కాదు, నేను అతనికి చెందినవాడను, అతడు నాకు చెందినవాడు, కాబట్టి ఆయన పాదాలను గట్టిగా పట్టుకోండి, ఆయన్ను సేవించి తరించండి. చాలా కాలం తర్వాత కానీ ప్రపంచానికి ఆయన ఎవరో తెలియదు అని చెప్పి ఉపాసిని మహారాజు అనగా వాళ్ళు మర్నాడు బయలుదేరి మెహరాబాదు వచ్చేస్తారు. అదే వాళ్ళకి శాశ్వతమైనటువంటి నివాస స్థానంగా మారిపోయింది మెహరాబాదు. ఫిబ్రవరి అనగానే మరొక ముఖ్య కార్యక్రమం బాబా యొక్క పుట్టినరోజు వేడుకలు. ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా జరిగాయి. ఆ సంవత్సరం బాబా యొక్క 31వ జన్మదినోత్సవం. జొరాస్ట్రర్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి 18వ తేదీన బాబా యొక్క పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించారు. వందల కొలది జనం బాబా దర్శనం కోసం వచ్చారు. మెహరాబాద్లోనిటువంటి పోస్ట్ ఆఫీస్ వరండా ముందు ఉండేటటువంటి ప్రదేశంలో పెద్ద షామియానా వేసి ఆ షామియానాని చాలా చక్కగా అలంకరించారు. ఈ ఉత్సవానికి ముందే బాబా తల్లిదండ్రులు అంటే షెరియార్, షెరీన్మాయి, సోదరులు బెహరం ఆది, తర్వాత మణి, చెల్లెలు మణి ముందే మెహరాబాద్ వచ్చేసారు. అహ్మద్ నగర్ నుండి, ముంబై నుండి, పూణే నుండి అనేక మంది మెహరాబాద్ తరలి వచ్చారు. అప్పటి నుండి మెహరాబాద్ పోస్ట్ ఆఫీస్ భవనము ఆనాటి నుండి స్త్రీ మండలి వారికి నివాస స్థానంగా మారిపోయింది. పురుష మండలి వారి కొరకు ఖాళీ ప్రదేశంలో కొత్త కొత్త షెడ్లు నిర్మించారు. పోస్ట్ ఆఫీస్ వరండాలో ఒక స్టోర్ రూమ్ పెట్టి దానికి ఇన్ఛార్జిగా గుస్తాజీని ఏర్పాటు చేశారు. బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద విందు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి వాళ్ళందరూ కూడా ఆ రోజు బాబా యొక్క దర్శనాన్ని పొందారు. ఆ రోజంతా కూడా కీర్తనలు, భజనలతోటి గడిచిపోయింది. బాబా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా 2 రోజుల తర్వాత వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. మెహరాబాద్లో ఎప్పుడు స్త్రీ పురుషులు విడివిడిగా, మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం, మెహరాబాద్లు వెళ్ళేటప్పటికీ అందరూ కూడా స్త్రీలకు వేరుగా వసతి సౌకర్యం ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలాగే పురుషులకు వేరుగా వసతి సౌకర్యం ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 1925 ఫిబ్రవరి బాబా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చినటువంటి స్త్రీ పురుషులకు వేరువేరుగా వాళ్ళకి వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. బాబా మాత్రం దిగువ మెహరాబాద్లో ఉండేటటువంటి ఝోపిడీలో ఉండేవారు. ఆయనకు దగ్గరగా పురుష మండలి వారు నివసించేవారు. ఈ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్లో స్త్రీ మండలి వారందరూ కూడా ఉండేవారు కదా. ఆ రోజు బాబా రోజు అక్కడికి వచ్చేవారు. రోజు అక్కడికి వచ్చి అక్కడ వరండాలో మాత్రమే అక్కడ ఉండేటటువంటి ఏదైనా ఒక స్టూల్ కానీ, లేకపోతే ఆ రోజుల్లో స్టూల్స్, కుర్చీలు కూడా లేవు. ఒక బ్రూక్ బాండ్ టీ డబ్బా మీద బాబా కూర్చుని ఉండేవారట. ఆయన రాక విని అక్కడ లోపల ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా బాబా దర్శనానికి వచ్చి బాబా చుట్టూ కూర్చుని ఉండేవారు. ఆయన ఎప్పుడూ కూడా స్త్రీలు నివసించేటటువంటి గదుల్లోకి లోపలికి వెళ్ళేవారు కాదు. ఏదైనా కబురు పంపించాలి అంటే గుస్తాజీని పంపించేవారు. స్త్రీలందరూ కూడా బాబా చుట్టూ చేరగానే బాబా సరదాగా మాట్లాడుతూ, లేకపోతే భజనలు చెయ్యమంటూ, లేకపోతే ఏదైనా హాస్య కథల్ని వినిపించమంటూ ఇలాగా వాళ్ళతోటి కబుర్లు చెప్పి వాళ్ళని ఉల్లాసపరిచేవారు. ఒకసారి అంతకు ముందే అంటే సాకోరీలో ఉపాసిని మహారాజ్ దగ్గర చాలా కాలం ఉండింది. 1922 ప్రాంతంలో ఉపాసిని మహారాజ్ దగ్గరికి ఒక స్త్రీ అంటే బ్రాహ్మణ స్త్రీ వచ్చి ఆయనకి ఒక బంగారు ఉంగరం బహూకరించిందట. బంగారు ఉంగరం నాకెందుకు, నేనేం చేసుకోను, నేను గోని వస్త్రాన్ని ధరించి ఉండేవాడిని, నాకు ఎటువంటి అలంకారాలు అక్కర్లేదు, తర్వాత దుస్తులు నాకు అవసరం లేదు, అలంకారాలు అవసరం లేదు, అందవికారంగా ఉండే నాకు ఈ బంగారం ఉంగరం ఏం చేసుకోను అని చెప్పి ఉపాసిని మహారాజు తిరస్కరించారు. కానీ ఆవిడ ఏమైనా సరే మీరు ధరించి తీరాలి అని చెప్పి పట్టుబడినప్పుడు, సరే అయితే నీ ముచ్చట ఎందుకు కాదనాలి అని చెప్పి ఆయన తన కాలి వేలికి తొడగమన్నారట. ఆ తర్వాత ఉపాసిని మహారాజ్ దగ్గర ఈ శిష్యులందరూ కూడా ఈ ఉంగరాన్ని
ఎప్పుడో అప్పుడు ఎవరికో వరకు ఇస్తారు అని చెప్పి ఎవరి ఊహల్లో వాళ్ళు ఉండేవారట. అంటే ఉపాసనీ మహారాజ్ దగ్గర అంటే వాళ్ళకి బంగారం మీద ఉండే ఆసక్తి కాదు, అక్కడ ఆ గురువు యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలనే వాళ్ళ ఉత్సాహం అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, నేను ఆయనకి చాలా ప్రియమైన దాన్ని కాబట్టి నాకు ఇవ్వగలరు, వాళ్ళు నాకు ఎప్పుడో అప్పుడు నాకే ఇస్తారు అంటూ ప్రతి స్త్రీ ఆవిడ ఊహించుకునేదట. కాబట్టి ఒకరోజు మహారాజు ఏం చేశారు అంటే మెహరాని పిలిచి ఆవిడ చేతి వేలికి ఈ ఉంగరం పెట్టుకోమని చెప్పి, ఎప్పుడూ దీన్ని తీసివేయద్దు అని చెప్పి ఇచ్చారు. అప్పటి నుండి కూడా మెహరాకు ఆ ఉంగరం ఆవిడకు అలంకారమైంది. 1925 సంవత్సరంలో బాబా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే వీళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీస్ భవనంలో ఈ మండలి స్త్రీలందరూ కూడా నివసించే సమయంలో బాబా రోజు వచ్చి అక్కడ వరండాలో ఉండేటటువంటి ఈ బ్రూక్ బాండ్ టీ డబ్బా మీద కూర్చునే సమయంలో ఒకసారి గుస్తాద్జీని లోపలికి పంపించి ఎవరైతే వేలికి ఉంగరాలు ధరించారో వాళ్ళని, ఆ ఉంగరాల్ని తీసుకురావాల్సిందిగా గుస్తాద్జీ కబురు పంపిస్తారు. మెహ్రా దగ్గరికి వెళ్తాడు గుస్తాద్జీ, ఉంగరం చేతికుంటే ఇమ్మనమని చెప్పి. ఆవిడ ఎప్పుడో పెట్టుకుని, అంటే 2-3 ఏళ్ళు అయిపోయింది ఆవిడ పెట్టుకుని, ఆ వేలు నుండి అది రావటం లేదు, చాలా కష్టపడింది. ఈ లోపల గుస్తాద్జీ పెద్ద ఖుర్షిద్ దగ్గర కూడా పెడతారు. ఆవిడ దగ్గర కూడా ఆవిడ వివాహ సమయంలో తీసుకున్నటువంటి బహూకరించినటువంటి ఉంగరం ఆవిడ వేలికి కూడా ఉంటుంది. కానీ ఆవిడ దాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తుంది. మెహ్రా మాత్రం దాన్ని ఎలాగైనా సరే బలవంతంగా తీసి గుస్తాద్జీకి ఇచ్చి పంపిస్తుంది. అప్పుడు బాబా దాన్ని తీసుకుని దానికి మరొక ఉంగరం జత చేసి మెహ్రా ఆయన స్వయంగా ఎడమ చేతికి తొడుగుతూ వాటిని ఎప్పుడూ తీయవద్దని ఆదేశించారు. బాబా ఇచ్చిన మరో ఉంగరం హృదయం ఆకారంలో ఉంటుందట, దానిపై మెహర్ అని చెక్కబడి ఉంది. ఇది అవతారుని యొక్క ప్రేమకు చిహ్నంగా మెహ్రాకు సంప్రాప్తించినటువంటి వరంగా, అదృష్టంగా భావించాలి. ఆవిడ అదృష్టాన్ని ఎప్పుడో నిర్ణయించేసింది. ఆవిడ అవతారుని యొక్క సమక్షంలో, ఆయన సాహచర్యంలో హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకంగా ఆయన్ని సేవించాలని ఎప్పుడో రాసి పెట్టబడి ఉంది ఆవిడికి. అలాగా ఆవిడ మొత్తం జీవితాంతం కూడా బాబాకు సేవ చేస్తూ ధన్యత పొందినటువంటి ధన్యజీవి. ప్రీతముడైన మెహర్ బాబాను ఆయన దివ్య సాహచర్యంలో ప్రతిక్షణము కూడా ఆవిడ పరవశించిపోయింది. ఒకసారి బాబా మెహరాకు రాధాకృష్ణుల యొక్క కథను చెప్తారు. రాధపై కృష్ణుని ప్రేమ ఎటువంటిదో నీపై నా ప్రేమ అటువంటిది అని చెప్తారు. అంటే ఇది 1925 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి సంఘటన. అంటే బాబా రాధాకృష్ణుల ప్రేమ జగద్విఖ్యాతమైంది, చాలా అపురూపమైంది, చాలా గొప్పది. ఆ ప్రేమకి, అంటే వారి మధ్య ఉండేటటువంటి ఆ ప్రేమ బంధాన్ని మన లౌకికమైనటువంటి జ్ఞానంతోనూ లౌకికమైనటువంటి అర్థాన్ని మనం తీసుకుని అర్థం చేసుకోకూడదు. కాబట్టి ఆనాటి రాధాకృష్ణుల యొక్క ప్రేమకు సంకేతంగా బాబా నీపై నా ప్రేమ అటువంటిది అని చెప్పడం జరిగింది. అలాగే స్త్రీ మండలి వాళ్ళతో, మిగిలినటువంటి స్త్రీలతో కూడా బాబా చెప్తారు, నాపై ఆమెకు గల ప్రేమ ఒక విశేషమైనటువంటి ప్రేమ, అది చాలా ప్రత్యేకమైనది. అలాగే నాపై ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ కూడా అంతే ప్రత్యేకమైంది అని చెప్పి ఆయన భావాన్ని వ్యక్తం చేశారు. స్త్రీ మండలి నివసిస్తున్నటువంటి పోస్ట్ ఆఫీస్ భవనం చుట్టూ వెదురు తడికలతోటి గట్టిగా భద్రత ఏర్పాటు చేశారు. దాని చుట్టూ కూడా వెదురు తడికల మీద పరదాలు కట్టి ఎవరూ కూడా లోపలికి వచ్చే అవకాశం లేకుండా వాళ్ళకి భద్రతతో పాటు బయట వాళ్ళు ఎవళ్ళు కూడా చూడడానికి కూడా వీలు లేకుండా ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఆ పరిధి దాటి ఎవ్వరూ కూడా బయటకు రాకూడదు, అలాగే స్త్రీలు ఎవ్వరూ కూడా బయటకు వెళ్ళకూడదు. బాబా గుస్తాజీ మాత్రమే వారు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ రోజుల్లో బాబా మెహరాబాద్లో కొన్ని రోజులు ఏకాంతవాసము, ఉపవాసం కూడా ఉన్నారు. సాధారణంగా బాబా ఏకాంతవాసం, ఉపవాసం చేసే సమయంలో చాలా తక్కువ, అసలు నిరాహారంగా ఉంటూ నీటిని కానీ లేకపోతే పాలు లేని టీ డికాషన్ కానీ తీసుకునేవారు. పిల్లలందరూ కూడా రోజు వస్తున్నారు. వాళ్ళకి ఒక గదిలో స్కూల్ ప్రారంభించారు.
దర్శనం కొరకు వచ్చే యాత్రికులు కూడా ఎక్కువ మంది రాసాగారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భోజనం కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికోసం ఒక ఇంటిని నిర్మించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బాబా యొక్క అన్నగారైనటువంటి జంషెడ్కి తీవ్రమైనటువంటి జబ్బు చేసింది. ఆయన మనకి తెలుసు పెద్దమ్మ దౌలా మాసి దగ్గర పెరిగారు చాలా రోజులు. ఆవిడ పూనాకు బయలుదేరవలసి వచ్చింది. బాబా దగ్గర ఉన్నటువంటి స్త్రీ మండలిలో ఉండేటటువంటి దౌలా మాసి ఈ జంషెడ్కి అనారోగ్య కారణంగా ఉన్నందువలన ఆవిడ పూనాకు వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఆవిడే వంటంతా కూడా పర్యవేక్షించేది. ఎందుకు అంటే ఇక్కడ పిల్లలు ఒక ప్రక్కన పిల్లలకి స్కూల్ ప్రారంభమైంది. తర్వాత వచ్చే జనాల యొక్క సంఖ్య కూడా పెరగసాగింది. ప్రతిరోజు వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఆవిడ నిర్వహించేది. అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసేది. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చేస్తారు ఈ పనిని అని చెప్పి బాబా అందరినీ అడుగుతారు. చెప్తారు ఖచ్చితంగా, ఇక్కడ మీరందరూ కూడా సేవ చేయడానికి, నేను ఏ పని చెప్తే అది చెయ్యడానికి మాత్రమే ఉండాలి, లేకపోతే ఇక్కడ ఊరికే కాలక్షేపం కోసం ఉండడానికి వీలు లేదు, మీ స్వస్థలాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి బాబా ఖచ్చితంగా చెప్పారు. స్త్రీలందరూ కూడా ఇంకా వాళ్ళల్లో ఉండేటటువంటి నాజాకి దౌలత్మాయికి మాత్రమే వంట చేయడం వచ్చు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా మేము సహాయం చేస్తాము, కాబట్టి మీరందరూ కూడా మనం ఇక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే బాబా మనల్ని పంపించేస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా నాజాకు మా సహాయం అందిస్తాము, కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తారు వాళ్ళకి. ఇది విని బాబాకు చాలా సంతృప్తి కలుగుతుంది. ఆరంగం పిల్లలు కొద్దిమందే, కానీ మండలి వారు మాత్రం, పురుష మండలి వారు మాత్రం 100కు పైగా ఉండేవారట ఆ రోజుల్లో. వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద గిన్నెలతోటి 2 పూట్లకి సరిపడా ఆహారాన్ని వాళ్ళు అందరూ కలిసి వండవలసి వచ్చేది. తర్వాత ఏమాత్రం మనకి తెలుసు, బాబా ఎప్పుడు కూడా వృధా చేయడం అనేది ఆయనకి నచ్చని విషయం. ఏ మాత్రము కూడా ఎవరు తినకుండా పారవేసినా ఆయనకి చాలా కోపం వచ్చేది. తర్వాత ఏదైనా ఎక్కువ వండినప్పటికీ కూడా ఆయనకి చాలా కోపం వచ్చేది. ఈ నాజా మాత్రం బాబా యొక్క కోపానికి బలైపోయేది. ప్రతిసారి ఆవిడకు చివాట్లు తప్పేవి కావు. ఈ సమయంలో మనకి తెలుసు వాలు పవార గురించి గత వారం, అంతకుముందు వారంలో మనం చెప్పుకున్నాం. వాలు పవార్ గుర్తుండే ఉంటుంది మీకందరికీ. ఈ కింద మెహరాబాద్ నుంచి పై మెహరాబాద్ కొండ మీదకు వెళ్ళే దారిలో చెట్లను నాటింది అని గుర్తుండే ఉంటుంది మీకు. ఆవిడ ఈ సమయంలో బాబా మండలిలో చేరిపోతుంది. ఆవిడ చాలా సంపన్నుల కుటుంబానికి చెందినప్పటికీ కూడా ఆవిడ రోజు ఈ స్త్రీ మండలి దగ్గరికి రావడము, బాబా సేవా కార్యక్రమంలో పాల్గొనడము ఇలా జరుగుతున్నప్పుడు ఆవిడ నెమ్మదిగా అన్నిటినీ కూడా త్యజించి మొట్టమొదట చాలా నగలవి వేసుకుని వచ్చేదట. తర్వాత మెహ్రా మిగిలినటువంటి వాళ్ళ యొక్క సాధారణ జీవితం చూసి అవన్నీ కూడా వదిలేసి చాలా సాధారణమైన ఒక యువతిలాగా, ఒక బాబా ప్రేమికురాలాగా వీళ్ళ ఈ మండలిలో చేరిపోయింది. అప్పుడు ఆవిడికి భాక్రీ రొట్టెలు అని చెప్పి ఒక ప్రత్యేకంగా రొట్టెల తయారీ మాత్రం ఆవిడికి అప్పచెప్పారు. తర్వాత మెహ్రా బాబా యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చేది ఆ రోజుల్లో. ఈవిడ మెహ్రాకు సహాయపడేది. ఆ సమయంలో నగర్లో నివసించేటటువంటి జ్ఞానేశ్వర్ రామచంద్ర సహాని అనేటటువంటి ఆయన ప్రతిరోజు అప్పుడప్పుడు మెహ్రాబాద్ వస్తూ తన యొక్క ఆస్తిపాస్తులను చూసుకోవడానికి వస్తూ బాబాను దర్శించుకునేవాట. ఆ సమయంలో ఒకరోజు బాబా దగ్గరికి వచ్చి తన కొడుకు విపరీతమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఎలాగైనా సరే రక్షించవలసింది అని బాబాకి చెప్పి ప్రాధేయపడ్డాడు. బాబా ఏమంటారంటే, ఆయన్ని మీరందరూ కూడా మెహ్రాబాద్ వచ్చేయండి, ఇక్కడ నివసించినట్లయితే అతడి ఆరోగ్యం కుదుట పడుతుంది అని బాబా చెప్పారు. ఆ విధంగానే అతడు భార్య, 4 కూతుళ్ళు, 3 కొడుకులతోటి మెహ్రాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. జీవితాంతం బాబాకు సేవ చేశాడు. వాళ్ళందరి ఆ కుటుంబ నిర్వహణ అంతా కూడా బాబాకే బాధ్యత. ఇంకా మార్చి నెలలోకి వచ్చాము. మార్చిలో మెహ్రాబాద్లో 2 దేవాలయాలు వెలిసాయట.
అక్కడ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా బాబా అవతార పురుషుడనో లేకపోతే బాబా సద్గురువనో అటువంటి వాళ్ళకి ఆ పరిచయం లేదు వాళ్ళందరికీ కూడా. బాబా అంటే తండ్రి లాంటి వాడు, మనల్ని అందరినీ కూడా కాచి రక్షిస్తున్నాడు, ఎంతో మనందరికీ కూడా సహాయపడుతున్నాడు అనేటటువంటి ఒక మంచి అభిప్రాయం మాత్రమే ఉంది వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా వస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా చాలా వర్ణ వివక్ష, మత వివక్ష చాలా భయంకరంగా ఉండేది ఆ రోజుల్లో. ఒక మతం అంటే ఇంకొకళ్ళ మతానికి, తర్వాత వర్ణాలు, కులాలు, ఈ బాధలన్నీ కూడా చాలా ఉండేవి. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఏ మాత్రము వాళ్ళు రానిచ్చేవారు. కానీ బాబాకు చాలా అయిష్టంగా ఉండేది, చాలా ఇష్టం ఉండేది కాదు ఈ విషయాలన్నీ కూడా. ఎలాగైనా సరే వాళ్ళల్లో ఒకేసారి మార్పు తేలేరు కాబట్టి నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళ మార్గంలోనే వెడుతూ ఆయన వాళ్ళని నెమ్మదిగా తన వైపు తిప్పుకోవడం ప్రారంభించారు. అలాగా ఆ కార్యక్రమంలో భాగంగా బాబా 2 దేవాలయాల్ని నిర్మింపచేశారు తడికలతోటి. దాంట్లో దత్తాత్రేయుడు, హనుమంతుడు మొదలైనటువంటి ఫోటోలతో పాటు పంచసద్గురువులు, మెహర్ బాబా యొక్క ఫోటోలను కూడా అమర్చి వాళ్ళు పండుగ దినాల్లో చాలా ఉత్సాహంగా పండుగలు, తర్వాత ఉత్సవాలు అన్నీ చేసుకునేవారట. మార్చి 21వ తేదీ పార్సీ పంచాంగం ప్రకారము సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజున జంషెడ్ ఈ నౌరోజీ అని అంటారట. ఆ జొరాస్ట్రియన్లు చాలామంది మెహరాబాద్ వచ్చి బాబాని దర్శించుకున్నారు. ఆ సమయంలో బాబా మెహర్ చారిటబుల్ డిస్పెన్సరీ అండ్ హాస్పిటల్ ప్రారంభించారు మెహరాబాద్లో. 1924లో మనకు గుర్తుండే ఉంటుంది, గమేళా యోగాలో అనేక మంది ఈ మండలి వారందరూ కృషి చేసి అనేక చిన్న నిర్మాణాలు చేశారు. ఆ సమయంలో మెరుగులు దిద్దినటువంటి ధర్మశాల మన ఇప్పటికి కూడా ఉంది. ఆ ధర్మశాలలో ఈ హాస్పిటల్ని, డిస్పెన్సరీని ప్రారంభించారు. రుస్తుం మళ్ళీ అతని తండ్రి లాంఛనంగా దాన్ని ప్రారంభించారు. బాబా చెప్తారు, ఇది కులాలకి, మతాలకి, వర్గాలకి ఎటువంటి భేదం లేకుండా అందరూ కూడా చికిత్స పొందవచ్చు, ఉచితంగా చికిత్స పొందవచ్చు అని చెప్పి ప్రకటించారు. ఇన్పేషెంట్లకు కూడా, లోపల పేషెంట్లకు కూడా ఉచిత భోజనం, దుస్తులు ఇస్తామని చెప్పి ప్రకటించారు. దీనికి ఈ ఆసుపత్రికి వైజీ కర్కాల్ అని చెప్పి ఒక కంటి డాక్టర్ని డైరెక్టర్గా నియమించారు. అతని సహాయకులుగా మండలి వాళ్ళు పనిచేసేవారు. ఆసుపత్రి పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉండేలా చూసేవారు. ఆనాడు వచ్చిన వారందరికీ కూడా, ఈ ఇనాగ్రేషన్ టైంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా మిఠాయిలు పంచారు. బాబా ఏం చెప్పారంటే, వచ్చిన వాళ్ళందరికీ రోగాలు రాకుండా తీసుకునే జాగ్రత్తల్ని వాళ్ళకి చెప్పారు. అనారోగ్యం వస్తే వెంటనే చికిత్స పొందడానికి అవకాశం ఉందని ప్రకటించారు. ఆనాటి నుండి మెహరాబాద్లో ఒక నూతనమైనటువంటి శకం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా, ఎవరు ఏమాత్రము అలజడి లేకుండా ఉండే ప్రశాంతమైనటువంటి వాతావరణం అంతా ఒక్కసారి ఉత్తేజభరితమై అక్కడ సందడి మొదలైంది. క్రమంగా ఈ తొలి రోజుల్లో ఈ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు 40 మంది ఉంటే క్రమంగా ఆ సంఖ్య 125కు చేరింది. ఇన్పేషెంట్లు కూడా 5 మంది నుండి 20 మంది వరకు చేరింది. అలా 15 నెలల్లో అక్కడ చికిత్స పొందినటువంటి వాళ్ళ సంఖ్య 7,500 మంది చికిత్స తీసుకున్నారు. తర్వాత కొంతమందికి ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాటికి అవే నయమయ్యేవిట. అక్కడ ఉండేటటువంటి డాక్టర్లు ఇచ్చే మందుల కంట అక్కడ బాబా యొక్క దర్శన భాగ్యం పొంది చికిత్స పొందినటువంటి వాళ్ళకి చాలా తొందరగా నయమయ్యేది. ఈ మందులు ఏవి పని చెయ్యవు, ఈ రోజుల్లో అంత సౌకర్యం లేదు అని చెప్పి డాక్టర్లు అనుకున్నప్పటికీ కూడా బాబా యొక్క సాహచర్య భాగ్యంతో, బాబా యొక్క దర్శన భాగ్యంతో, బాబా యొక్క కృపా కటాక్షంతో వాళ్ళందరికీ కూడా సులువుగా నయమయ్యేవిట. తర్వాత ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా నిర్వహించేవారు. అలా నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా పెద్ద మార్పు వచ్చింది.
అక్కడ మార్చి 25వ తేదీన హజరత్ బాబాజాన్ స్కూల్ కూడా ప్రారంభించారు. 7వ తరగతి నుండి 7వ తరగతి వరకు మరాఠీ, ఇంగ్లీషు బోధించేవారు. అర్జున్ సుపేకర్ డైరెక్టర్గా ఉంటూ విష్ణు జోషి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా టీచర్లుగా పిల్లలకు పాఠాలు చెప్పేవారు. వాళ్ళ కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు, తర్వాత ఆహార విషయాలు కూడా వాళ్ళు చూసేవారు. మొదట వెదురు తడికలతో నిర్మించినప్పటికీ కూడా నెమ్మదిగా అది క్రమేపీ రేకుల షెడ్లు నిర్మించి హై స్కూల్ కూడా ప్రారంభిస్తారు. ఎక్కువ మంది టీచర్లను కూడా నియమించారు. ఈ పోస్ట్ ఆఫీస్ భవనానికి దగ్గరలోనే ఈ హజరత్ బాబాజాన్ స్కూలు ఉండేది. మంచి చదువు, భోజన వసతి, దుస్తులు ఇచ్చేవారు. వాళ్ళకి పుస్తకాలు, రాసుకునేందుకు పెన్సిళ్ళు, బలపాలు అన్నీ కూడా నోట్సులు ఉచితంగా అందజేసేవారు. హరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు జరిగేవి. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఈ వర్ణ వివక్ష ఎక్కువగా ఉంది కాబట్టి హరిజనులతో పిల్లలకు కూడా వాళ్ళకి పుట్టుకతోటే తెలిసినట్లుగా వాళ్ళకు కూడా వాళ్ళు ఫలానా, మనం ఫలానా అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయేది. కాబట్టి వాళ్ళతో వీళ్ళు కలిసేవారు కాదు. ఈ హరిజనులు కూడా చాలా కొంచెం వెనుకగా ఉంటూ ఈ అగ్రకులాల వాళ్ళని ముందు వెళ్ళనిచ్చేవారట. కాబట్టి వీళ్ళందరికీ కూడా విడివిడిగా వాళ్ళందరికీ కూడా భోజన వసతి కానీ స్కూల్ కానీ వేరేగా బోధన చేసేవారు. క్రమంగా బాబా వాళ్ళందరికీ అందరూ సమానమే అనేటటువంటి వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి, వాళ్ళల్లో చైతన్యం తీసుకుని రావడానికి చాలా కృషి చేశారు. ఆనాటి కృషే ఈనాడు మనము అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలకి కారణమైంది. పిల్లల చేత ఆటలు ఆడించేవారు. తర్వాత ఫుట్బాలు, క్రికెట్ మొదలైనటువంటి ఆటల్లో బాబా కూడా పాల్గొనేవారు. ఈ డిస్పెన్సరీని, తర్వాత హాస్పిటల్ని, స్కూలుని బాబా స్వయంగా పర్యవేక్షించేవారు. కాబట్టి ఈ మండలి వాళ్ళకి ప్రాణ సంకటంగా తయారైంది ఈ బాబా యొక్క నిర్వహణ. అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకుంటూ ఏమాత్రం తప్పు చేసినప్పటికీ కూడా, ఏమాత్రం పొరపాటు జరిగినప్పటికీ కూడా పిల్లల ఎదురుగుండా టీచర్లను నిందించేవారు, దూషించేవారు. బాబా చాలా తీవ్రంగా మందలించేవారు. అలాగే ఆసుపత్రి పరిసరాలు కూడా శుభ్రంగా లేకపోతే కూడా మండలి వారికి చివాట్లు తప్పేవి కావు. పిల్లలు శుభ్రంగా ఉన్నారా లేదా అని కూడా గమనించేవారు బాబా. హరిజనుల పిల్లలకు వాళ్ళు చాలా సాధారణమే. హరిజనుల పిల్లలు ఆ రోజుల్లో చాలా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళందరూ కూడా అపరిశుభ్రంగానే ఉండేవారు. ఏమాత్రము కూడా వాళ్ళు శుభ్రతకి ప్రాధాన్యతనిచ్చేవారు కాదు. కాబట్టి బాబా ఏం చెప్పేవారు అంటే, మీరందరూ కూడా రోజు స్నానం చెయ్యాలి, సబ్బుతో రుద్దుకోవాలి, తర్వాత ఉతికిన బట్టలు వేసుకోవాలి, తర్వాత చేతులు ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ ఆరోగ్య సూత్రాల్ని చెప్పేవారు. అంతేకాకుండా బాబా వారానికి 2 సార్లు వాళ్ళందరికీ కూడా స్నానాలు చేయించి బట్టలు మార్పించేవారు. వాళ్ళు హరిజనులు ఆ రోజుల్లో హరిజనుల బాలురు వాళ్ళు క్షవరం చేయించుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు బాబా దగ్గర ఉండేటటువంటి మండలి సభ్యులైనటువంటి గుస్తాజీ, బెహ్రన్జీ వాళ్లకు క్షవరం చేసేవారు. ఇలా హరిజనుల బాలులకు స్నానం చేసే సమయంలో ఎవరైనా బాబా దర్శనానికి వస్తే ముందు తను చేస్తున్న పనిలో పడమనేవారు. హరిజనుల బాలురకు స్నానం చేసే సమయంలో ఎవరొచ్చినా కూడా నాకు సహాయం చెయ్యండి ఈ విషయంలో అని చెప్పి వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొచ్చేవారు. కొంతమంది బాబా చెప్పినట్లు ఆచరించడానికి ముందుకు వచ్చేవారు, కానీ చాలామంది వెనక్కే తగ్గేవారు. ఎందుకు అంటే కొంతమంది హరిజనులను ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవారు కాదు. అప్పుడు బాబా చెప్పేవారు, మీరు భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు, నేను ఈ హరిజన బాలుల్లో నేను భగవంతుణ్ణి నేను చూస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా వీళ్లకు సేవ చేయడానికి సిద్ధమైతే ఈ మెహరాబాద్ మీరందరికీ కూడా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీకోసం అని చెప్పి బాబా చెప్పారు. లేకపోతే మీరు మీ ఇళ్లల్లోనూ భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే అనేక దేవాలయాలు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళవచ్చు, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి పలికేవారు. ఈ కొత్తవారు బాబా మాటలకు చాలా ఆశ్చర్యపోయేవారు. ఏమిటి
సాధువులు సత్పురుషులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. ఈ విధంగా ఒక విషయాన్ని చెప్పడానికే పరిమితం చేయకుండా ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు, ఇది ఏమిటి అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు. బాబా చెప్పినట్లు కొంతమంది చెయ్యాలనుకున్నా సమాజానికి భయపడి వెనక్కి తగ్గేవారు. బాబా వాళ్ళతో అనేవారు, నన్ను భగవంతుడిగా అంగీకరిస్తున్నారు, నా దర్శనం కోరి వస్తున్నారు, కానీ నేను ఎవరికైతే సేవలందిస్తున్నానో వాళ్ళకి సేవలందించడం మాత్రం మీకు సాధ్యపడటం లేదు అని, ఎందుకు ఈ విధంగా మీరు మార్పు ఎందుకు రాకుండా ఉండాలి అని చెప్పి సూటిగా ప్రశ్నించేవారు. బాబా చేస్తున్న సేవ ఇతర సంస్థలతో పోలిస్తే చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఉండేటటువంటి సేవా సంస్థలు చేసేటటువంటి సేవతో మనం పోలిస్తే అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ అది అలాగా మనము పోల్చకూడదు. ఎందుకు అంటే బాబా చేస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా సరే అది ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే మనం పరిశీలించాలి. కాబట్టి ఈ ఆనాడు అట్టడుగు వర్గంగా నగ్గుతున్నటువంటి హరిజనులు బాబా చేసినటువంటి కార్యక్రమ ప్రభావం క్రమంగా బహిర్గతమవసాగింది. ఈ సమాజంలో వాళ్ళకి సమాన స్థాయి కలిగింది. ఈ బాబా కార్యక్రమం ఆధ్యాత్మిక పరమైనది కాబట్టి భౌతికమైనటువంటి సేవా సంస్థలు చేసేటటువంటి కృషితో మనం పోల్చకూడదు. మెహరాబాద్లో పాటలు పాడడం వంటి సంగీత కార్యక్రమాలు చాలా తరచుగా జరిగేవి. ముంబై నుండి బాబా ఏం చేసేవారంటే వీళ్ళందరికీ ఒక వినోదాన్ని కూర్చడం కోసం సినిమా ఫిల్ములు తెప్పించి ప్రదర్శించేవారు. ఈ నావల్ తలాతి చాంజీలు పోస్ట్ ఆఫీస్ గోడల మీద ఈ సినిమాలు ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి వినోదాన్ని పంచేవారు. ఆరు బయట చల్లని గాలుల్లో రాత్రి వేళ ఆకాశ నక్షత్రాల కింద వాళ్ళందరూ కూడా చాలా హాయిగా ఆధునికమైనటువంటి ఈ సినిమాని వాళ్ళకి అంతకుముందు సినిమా అంటే వాళ్ళకి తెలియదు. ఆ ఆధునిక వినోదాన్ని వాళ్ళందరికీ కూడా పరిచయం చేశారు బాబా. వాళ్ళందరికీ అంతేకాకుండా ఆయన సహవాస భాగ్యాన్ని కూడా అదే సమయంలో ప్రసాదించారు. పండుగ సెలవుల్లో కూడా మెహరాబాద్లో ఆశ్రమం చుట్టూ ఆరంగం ప్రజలందరూ కూడా గుమిగూడేవారు. వాళ్ళు అందులో అక్కడ నగర్లో ఉండేటటువంటి అంగల్ అనేటటువంటి న్యాయవాది ప్లేడరు ప్రతి ఆదివారం వచ్చి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ కాలక్షేపం, పౌరాణిక కథలు చెప్పడము, పద్యాలు పాడడము, ఇలా వాళ్ళందరినీ కూడా వినోదపరిచేవారు. ఈ ప్రతి గురువారం కూడా హరిదాస్ భావు అనేటువంటి వ్యక్తి వచ్చి మెహరాబాద్ వచ్చి భక్తి గీతాలు పాడి వినిపించేవారు. ఆ విధంగా ప్రతిరోజు స్కూల్ పిల్లల్ని పర్యవేక్షించడము, బాబా ఈ ఆసుపత్రి విషయాలన్నీ కూడా స్వయంగా పర్యవేక్షించడము జరిగేది. తర్వాత ఈ రకంగా బాబా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి పలువురిని తన వైపు దృష్టి సారించేలా ఆకర్షించసాగారు. తద్వారా ఆయన యొక్క దివ్య ప్రకాశం యొక్క కిరణాలు వాళ్ళ మీద ప్రసరించేలా, ఆయన యొక్క కృపా కటాక్షం వాళ్ళ మీద ప్రసరించేలా ఆయన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసేవారు. ఏప్రిల్ 2వ తేదీ ఆ సంవత్సరం శ్రీరాముని జన్మదినోత్సవం అయింది. శ్రీరామనవమి. మెహరాబాద్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ భజన కార్యక్రమం అంతా కూడా మధ్యాహ్నం వరకు కొనసాగింది. అలాగా మధ్యాహ్నం రాముని జన్మదినోత్సవాన్ని బాబా సమక్షంలో వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. హాజరైనటువంటి ప్రతి వారికి బాబా ప్రసాదం పంచారు. మధ్యాహ్నం తర్వాత లోనోవాలా నుండి అబ్దుల్ రహమాన్, ఆయన ఘనీ సోదరుడు, కవ్వాలీలు పాడి అందరినీ ఆనందపరిచాడు. తర్వాత ఆ రాత్రికి భక్త తుకారాం అనే సినిమా కూడా ప్రదర్శించారు. ఆ మర్నాడు బాబా సమక్షంలో 5,000 మందికి మంచి భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆరంగం గ్రామస్తులందరూ కూడా, అందరితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. తర్వాత మధ్యాహ్నం కుస్తీ పోటీలు కూడా నిర్వహించారు. ఆ కుస్తీ పోటీల్లో గెలిచిన వారికి రంగురంగుల తలపాగాలు బహుమతిగా ఇచ్చారట. తర్వాత ఏప్రిల్ 13న బాబా ముంబైకి వెళ్ళబోతున్నారు.
ఆ క్షణంలో ఒక సంఘటన జరిగింది. వాల్కి అనేటటువంటి గ్రామం, ఆ పరిసర గ్రామంలో ఉండేటటువంటి ఒక గ్రామం నుండి ఒక వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి చాలా గాబరా పడుతూ వస్తాడు. ఏమంటాడంటే, బాబా నన్ను ఒక పిచ్చి కుక్క కరిచింది, ఏం చెయ్యాలి అని చెప్పి చాలా వర్రీ అవుతూ బాబాని దర్శిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని వెంట పెట్టుకుని బాబా తన ముంబై ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకుని ఈ డాక్టర్ దగ్గరికి, కర్కాల్ దగ్గరికి తీసుకువస్తాడు. అవసరమైనటువంటి చికిత్స వెంటనే జరిపిస్తారు బాబా. రుస్తుమ్ను వాల్కి గ్రామం పంపి, వాళ్ళు ఇంకా ఎవరైనా కరిచిందా ఈ పిచ్చి కుక్క, ఏం జరుగుతోంది అక్కడ విశేషాలు కనుక్కురమ్మని చెప్పి పంపిస్తారు. అయితే అదృష్టవశాత్తు ఆ కుక్క ఎవరికి ఏ హాని చెయ్యకుండా అక్కడి నుంచి పారిపోయిందని చెప్పి తెలుస్తుంది. పిచ్చి కుక్క బారిన పడినటువంటి ఈ వ్యక్తిని బాబా ఓదార్చి మర్నాడు అతన్ని అహ్మద్ నగర్ సివిల్ హాస్పిటల్కు తరలిస్తారు. బాబా అతన్ని స్వయంగా ఓదార్చారు, బాధపడవద్దని చెప్తారు. అతనికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు తాను చూస్తానని బాబా భరోసా ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇతడు చాలా ఆరోగ్యవంతుడై తిరిగి స్వగ్రామం చేరుకుంటాడు. ఇది అందరికీ కూడా చాలా విచిత్రమైనటువంటి సంఘటనగా వాళ్ళ అందరి మనస్సుల్లోనూ కూడా ముద్రపడుతుంది. ఈ మనసుకు హత్తుకునే ఈ సంఘటన తర్వాత వాల్కి గ్రామస్తులందరూ కూడా బాబాకు మరింత చేరువయ్యారు, మరింత సన్నిహితులయ్యారు. గురుదేవులు తమ బాగోగుల్ని పట్టించుకుంటున్నారని, వాళ్ళ యొక్క భారాన్నంతా కూడా ఆయన మోస్తున్నారని చెప్పి వాళ్ళల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. మెహ్రాబాద్లో ఆసుపత్రిని ప్రారంభించినప్పటి నుండి కూడా ఈ ఇన్ఛార్జ్ అయినటువంటి కర్కాల్ వైద్య విషయంలో మెహర్ బాబా పట్ల ఆయనకి కొన్ని సందేహాలు కలుగుతాయి. అది ఏమిటి అంటే, తరచుగా బాబా ఆయనకి సలహాలు ఇచ్చేవారు. ఒక మంచి పెద్ద డాక్టర్ అయ్యుండి ఏమీ తెలియనటువంటి ఒక గురువు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర నుండి ఆయన సలహాలు పొందడం ఆయనకి చిన్నతనంగా భావించేవాడు. ఆయన సలహాలు, బాబా ఇచ్చే సలహాలు సరైనవి కావు అంటే, వైద్యపరంగా ఆయన సలహాలు సరైనవి కావు, ఆయన సలహా ప్రకారం మందులు ఇస్తే అవి పనిచేయవు అనేటటువంటి విషయం ఈ డాక్టర్ గారికి తెలుసు. కాబట్టి ఆయనకి మనసులో మాత్రం ఆయనకి చాలా భయం ఉండేది. ఏమిటి బాబా ఈ విధంగా ఈ మందులు అన్నీ పనిచేయనటువంటి మందులు ఎవరెవరికో ఇమ్మంటున్నారు, ఆ విధంగా నేను కూడా చేయాల్సి వస్తోంది, ఏమిటిది అని చెప్పి చాలా భయపడేవాడు. అయితే ఆయన అనుకునేవారట, నేనా డాక్టర్ని ఇక్కడ మెహర్ బాబానా అని చెప్పి చాలా కోపం కూడా వచ్చేదట ఆయన్ని. అది మాత్రం బయట పెట్టలేకపోయేవాడు. అయితే క్రమేపీ బాబా ఇచ్చిన సలహా ప్రకారం ఇచ్చిన మందులు వాడినటువంటి రోగులు మాత్రం చాలా సంతోషంగా కనపడేవారట. ఈ తర్వాత సారి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రోగాలు నయమైపోయాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషంగా చెప్పేవారట. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఏమిటి అంటే మనం ఇచ్చే మందుల వల్ల కాదు వాళ్ళకి రోగం నయమవుతా, మెహర్ బాబా యొక్క కృపా కటాక్షం వల్ల ఆశీర్వాద బలంతో వాళ్ళకి నయమైంది అనేటటువంటి అభిప్రాయానికి ఆ కర్కాల్ వస్తారు. ఆయనకి గ్రహింపు అవుతుంది. ఆ పిదప చాలా అన్ని సీరియస్ కేసుల్ని కూడా బాబా దగ్గరికి వెళ్ళేవారట ఆయన. ఏమిటి బాబా దీనికి ఏం చెయ్యమంటావు, ఈ రోగానికి నేను ఏమందిమ్మంటావు, ఈ విధంగా ఇలాగా సర్జరీ అవసరం వచ్చినటువంటి ఈ రోగికి నేనేం చెయ్యాలి, ఈ విధంగా బాబా సలహాల్ని తీసుకుని పూర్తిగా వైద్యం పూర్తయి రోగి పూర్తిగా ఆరోగ్యవంతుడైతే చాలా డాక్టర్ని అభినందిస్తూ గౌరవార్థం బాబా ప్రత్యేకంగా విందులు కూడా ఏర్పాటు చేసేవారట. అలాగా కర్కాల్, పెండు, పాద్రి వీళ్ళందరూ కూడా రోగుల సేవలో ఎంతో సేవ చేస్తున్నందుకు బాబా వాళ్ళందరినీ కూడా అభినందించేవారు. తర్వాత ఏప్రిల్ 14వ తేదీన మెహ్రాబాద్లో స్కూల్ పిల్లల కోసం కాకి యూనిఫారానికి బాబా ముంబై వెళ్ళారు, కాకి యూనిఫారం కొనడానికి. 4 రోజుల తర్వాత ముంబై నుండి తిరిగి వస్తూనే నేరుగా మెహ్రాబాద్లోని ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న ప్రతి రోగిని విచారించి పనివాళ్ళని పలకరించి వచ్చారు. ఆసుపత్రిని, దాని నిర్వహణను కూడా ఎలా జరుగుతోంది, నేను లేకపోతే ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఏ విధంగా నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలించేవారు. అనంతరం మండలి వారిని అందరినీ పిలిచి నేను ఊళ్ళో లేనప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించేవారు. తర్వాత
మెహర్ బాబా కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆరంగం మెహరాబాద్లో జరిగే ప్రతి చిన్న విషయం పట్ల చాలా శ్రద్ధ వహించడానికి ఆయన పూనుకున్నారు. అదే మాదిరిగా అక్కడ పనిచేసేవారి కూడా ఏ కొద్దిపాటి అనాసక్తి, అశ్రద్ధ, అజాగ్రత్త ప్రదర్శించినా కూడా బాబా సహించేవారు కాదు. వాళ్ళని తీవ్రంగా హెచ్చరించేవారు. ఈ విధంగా బాబా 1925వ సంవత్సరం అంటే ఆయన మౌనం ప్రారంభించడానికి ముందు ఉన్నటువంటి రోజులలో ఆయన యొక్క విశేష కార్యక్రమాల్ని మనం ఈరోజు చదువుకోవడం జరిగింది. స్కూలు ప్రారంభము, హాస్పిటల్ ప్రారంభము, ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించడము, అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగాను, తర్వాత ఆహార విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ఆయనను దర్శించి వచ్చే వాళ్ళందరినీ కూడా బాబా అందరికీ కూడా ఆహారాన్ని, భోజనాన్ని ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా అంటే మెహరాబాద్లో అక్కడ అప్పటి వరకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక్కసారిగా బాబా యొక్క ప్రకాశం, దివ్య కాంతి అంతా కూడా ప్రసరిస్తోందా అన్నట్లుగా ఆ వాతావరణం మనకి కనిపిస్తుంది. వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.